ఫస్ట్ మనం జిగ్జాగ్ పాదం పెడతాం కదా, పాదం పెట్టినప్పుడు మనం ఫుల్గా టైట్ చేసుకోవాలి. ఆ విషయం అందరికీ తెలిసిందే. నేను హ్యాండ్ టైట్ ఒకటే చేశాను, ఎందుకంటే పాదాల సమానం మారుస్తూ ఉంటాను సిచ్యువేషన్ బట్టి. సో నేను ఫుల్ టైట్ ఎప్పుడు కూడా అంత దీనిగా చేయను. బట్ ఏంటంటే చేత్తో ప్రాబ్లం లేకుండా ఉన్నట్టుగా నేను టైట్ చేస్తుంటాను. ఇప్పుడు ఈ పాదం ఉంది కదా, ఈ పాదాన్ని మనం ప్లేస్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది కుట్టి ఎలా పడుతుంది ఒకసారి చూద్దాం. చూడండి, చూడండి, ఇది స్టిచ్చింగ్ కుట్టు. ఇప్పుడు జిగ్జాగ్ అనేది లివర్ మనకి 0లో ఉంది, ఇది 3లో ఉంది, మనకి స్టిచ్చింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 1లో ఉందనుకోండి, ఇది 3లో ఉందనుకోండి. 3 అనేది డిస్టెన్స్ అనమాట, దూరంగా పడడానికి ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే 3-4 స్టెప్పులు చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని 2లో పెట్టాను, 2లో పెట్టి 3లో ఉంచాను. ఏది ఇది 3లో ఉంచాను, 2లో పెట్టాను. 2లో పెడితే మనకి స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ 2లో పెడుతున్నాను దీన్ని, ఏదైతే ఈ లివర్ ఉందో దీన్ని 2లో పెట్టాను. అండ్ నెక్స్ట్ దీన్ని 3లో పెట్టాను. ఇది ఈ 3 అనేది మనకి ఫాల్స్ వేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. శారీకి ఫాల్ వేసినప్పుడు అండ్ చీర కుట్టినప్పుడు, అదే చీర అంచు కుట్టినప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 1లో పెడుతున్నాను. 1లో పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, చిన్నది ఇలా చిరిగినప్పుడు, ఏదన్నా ఇలా చిన్నది చిరిగినప్పుడు చూడండి చెప్తాను. ఈ సైజులో ఎక్కడన్నా చిరిగింది అనుకోండి, దీన్ని మనం యూజ్ చేస్తాం. అంటే చిరిగిన వెంటనే మనం టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా మనకి యూజ్ అవుద్ది. అసలు కటింగ్ లేనట్టే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని 1 దాటి మనం 0కి 1కి మధ్యలో కాకుండా 0కి 1కి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, మిడ్ పాయింట్ కన్నా తక్కువ పెడితే మనకి 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే చూడండి ఎలా వస్తుందో. ఈ స్టిచ్చింగ్ మనకి ఏదైనా పేర్లు చెప్పుకోవడానికి వీటికి పనికి వస్తుంది అనమాట. పేర్లు చెప్పుకోవడానికి కానీ, డిజైన్స్ వేసుకోవడానికి కానీ మీకు చూపిస్తాను నాకండి. ఇప్పుడు అల్లో ఎలా ఉంటుంది, అది ఇలాగా అండ్ ఇలాగా. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు చూడండి. ఎగ్జాంపుల్కి అనమాట ఇలా వస్తుంది సైన్, అదే పెడతారు కదా అలాగా. అండ్ నెక్స్ట్ ఇప్పటికి మనకి మెయిన్ కాజా కావాలనుకోండి, ఈ 1కి 0కి మిడ్ పాయింట్కి కిందకి కొంచెం, అంటే 0 నుంచి పావు సగం పైకి పెంచుకుంటారు. అండ్ ఈ 2 సరిపోతే, లేదంటే 2కి కూడా కొంచెం 2కి 1కి మిడ్ పాయింట్ కాకుండా అందులో అంటే 2కి 1కి సగం అనుకోండి, ఆ సగంలో సగం పెట్టుకుంటారు. ఓకేనా? అంటే 2 దాటకుండా పెట్టుకుంటారు, అంటే 1:30 అన్నట్టు పెట్టుకుంటారు. అర్థమైందా మీకు? అలా పెట్టుకుంటారు. ఇప్పుడు మనకి బ్లౌజ్ మీద కాజా కావాలంటే ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటాం. జనరల్గా చాలా షార్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుందని నాకు అనిపించింది. సో అందువల్ల ఏంటంటే మీకు ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బ్లౌజ్ మీద మనం ఇదే కుట్టు కాజా వేద్దాం. ముందు మార్కులు పెట్టుకోండి. ఇక్కడ ఓకే, ఇలా చూసుకోండి. మీకు చూపిస్తాను డీప్గా ఎలా కుట్టాను అనేది, ఎలా కట్ చేశాను అనేది మీకు డీప్గా చూపిస్తాను.
ఇవి చూడండి, ఇవన్నీ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఈ వైట్ మీద వైట్ మీకు సరిగ్గా కనిపించదని నేను ఆ కాఫీ కలర్ దాని మీద మీకు స్టిచ్చింగ్ చేసి చూపించాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్న కటింగ్ లెవర్ని పెట్టి మనం ఇలా ముందుకు తోసుకుంటే మనకి కాజా రెడీ అవుద్ది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఆ కామెంట్కి తగ్గట్టుగా మనం వీడియోని రిప్లైగా ఇద్దాం. ఇక్కడ దళసరిగా ఉంటుంది కదా, ఇక్కడ కట్ అవుద్దాం మరని క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కూడా కట్ అవుద్ది. కాకపోతే ఇలా పైకి తెలిసి 2 స్పర్లు మనం కట్ చేసుకోవాలి. లేదా కత్తిరి ఉంది కదా, కత్తిరితో మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అడ్డమవుతాం. చెప్పాను కదా, కరెంట్ పోయింది. ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే అలాగే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు, అండ్ షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి, అందరికీ తెలియాలి కదా. థ్యాంక్ యూ సో మచ్.